నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం. కేసుల్లో సెలబ్రిటీలున్నా వదిలిపెట్టొద్దని ఆదేశం. కాళేశ్వరం బ్యారేజీల ఇన్వెస్టిగేషన్ ఖర్చు భరించనున్న సర్కార్. మరమ్మతులు వ్యయం భరించాలని నిర్మాణ సంస్థకు సూచన. ఢిల్లీ బేబీ కేర్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. 7 శిశువులు మృతి, ఒకరి పరిస్థితి విషమం. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్, 11 మంది మృతి. యాదాద్రి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వేసవి సెలవులు ఆదివారం కావడంతో పోటెత్తిన జనం. మాదక ద్రవ్యాల కేసులో సెలబ్రిటీలు సహా ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో కలిసి పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పనితీరు కన్నా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని, సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఉక్కుపాదం మోపేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని, మాదక ద్రవ్యాలనే పదం వింటేనే వణికిపోయేలా చర్యలుండాలన్నారు. ఈ క్రమంలో ప్రతిభ కనబరిచే వారిని ప్రోత్సహించాలని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి జూన్ 4లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. 365 రోజులు పనిచేసేలా ఈ వ్యవస్థ ఉండాలని, ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించాలని దిశానిర్దేశం చేశారు. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తీసిన పూడికను క్వారీ ఏరియాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్తగా బారికేడింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సీఎం హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహించి ఉన్నత స్థానాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచించిన ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉందా లేదా,
ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలుస్తోంది. డిజైన్లో లోపం కాబట్టి తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15ని ధృవీకరణ ఇచ్చిన నేపథ్యంలో 2 ఏళ్లు గడిచాయని పేర్కొంది. ఇప్పుడు తమది బాధ్యత కాదంది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని, 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్సీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేపట్టింది. సీసీ బ్లాకులను పునరుద్ధరించడం, ఎగువ దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం, బుంగలను ఇసుక బస్తాలతో పూడ్చడం లాంటి పనులతో పాటు 7వ బ్లాక్లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది. ఈ పనిలో ఎల్ఎన్టీ వాటా 80% కాగా పిఈఎస్ అనే సంస్థది 20%. ఈ సంస్థే గేట్లను అమర్చే పని చేసినట్లు తెలిసింది. 15వ గేటును పైకెత్తగా 16వ గేటు ఎత్తడానికి ప్రయత్నించిన సమయంలో సమస్య రావడంతో నిలిపివేశారు. 2 గేట్లను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన గేట్లను పైకెత్తడం, ఇందులో ఏమైనా సమస్య వస్తే తొలగించడం చేయాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల విజ్ఞప్తి మేరకు పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి వెళ్లింది. చేయాల్సిన పరీక్షలు, అందుకయ్యే వ్యయం వివరాలను త్వరలోనే ఈ బృందం అందజేయనుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ కాంక్రీట్ స్ట్రక్చర్ కు జియో ఫిజికల్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ పరిశోధనా సంస్థతో చేయించాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు ఇంజనీర్ ఇన్ చీఫ్ సూచించారు. ఈ సంస్థ పేరును సైతం ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. ఈ పరీక్షలు చేయించడానికి 2,46,00,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలన్నీ చేయించడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2 సార్లు మార్కెట్ ధరలను అప్పటి సర్కారు సవరించింది. దీంతో మరోసారి పెంచాలనే నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కనీసం 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ విలువల పెంపుతో 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరించడంపై సర్కారు దృష్టి సారించింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు ఎలాంటి పెంపు జరగలేదు. దీంతో బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఏర్పడింది. 2021 ఆగస్టులో 15 నుంచి 20% వరకు మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన అప్పటి భారస ప్రభుత్వం 6 నెలల్లోనే మరోసారి పెంచింది. ధరలు పెంచి 2 ఏళ్లు దాటినందున రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 143 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా, అదనపు కలెక్టర్ చైర్మన్గా, ఎంఆర్ఓ, స్థానిక సంస్థల ప్రతినిధిగా 5గురితో మార్కెట్ ధరల పెంపు కమిటీని ఏర్పాటు చేయనుంది. అంతకుముందే రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై క్షేత్రస్థాయిలో మార్కెట్ ధరల పెంపునకు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న మార్గదర్శకాలను సిద్ధం చేసి కమిటీలకు అందజేస్తారు. ఈ మార్గదర్శకాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లను కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో స్థిరాస్తి ధరలను తెప్పించుకుంటుంది. వీటన్నింటిపై ఆయా కమిటీలు చర్చిస్తాయి. విమర్శలకు తావు లేకుండా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన చర్చ చేస్తాయి. ఆయా కమిటీలు తమ నివేదికలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశమై కమిటీల నుంచి అందిన నివేదికలను మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు. గడిచిన 2.5 సంవత్సరాలకు ఇప్పటికీ ధరలను పరిశీలించినట్లయితే బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగానే ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నల్గొండలలో కొంత భాగంలో కమర్షియల్ రహదారులను గుర్తిస్తారు. అక్కడ తాజాగా ఉన్న మార్కెట్ ధరలను
ఓపెన్ మార్కెట్ ధరలతో బేరీజు వేసి ఎంత మేర పెంచొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15% నుంచి 20% మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా 2,000 కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూనే ఉంది. కరోనా సమయం మినహాయిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014-15 ఆర్థిక తొలి ఏడాదిలోనే 2,745 కోట్ల ఆదాయాన్ని ఆ శాఖ సమకూర్చుకుంది. 2017-18 ఆర్థిక ఏడాది నాటికి 5,177 కోట్లకు ఎగబాకింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7,061 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ధరణి పోర్టల్ కారణంగా 3 నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, కోవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో 2020-21 ఆర్థిక ఏడాదిలో కేవలం 12,10,000 రిజిస్ట్రేషన్లు జరిగి 5,260 కోట్ల ఆదాయానికే పరిమితమైంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 19,72,000 రిజిస్ట్రేషన్లు జరిగి 12,370 కోట్లకు ఆదాయాన్ని పెంచుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ధరల పెంపు కారణంగా 14,291 కోట్లు రాబడి వచ్చింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 18,500 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అదేవిధంగా సగం రోజులు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండడం, నగదు లావాదేవీలపై ఆంక్షలు ఉండడం తదితర అంశాల కారణంగా 14,588 కోట్లు మాత్రమే వచ్చింది. ఢిల్లీలోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 7 నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 16 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 12 మంది శిశువులను రక్షించాయి. రక్షించిన 12 మంది శిశువుల్లో ఒక పసికందు విషమ పరిస్థితుల్లో ప్రాణాల కోసం పోరాడుతోంది. మరో 5 చిన్నారులకు చికిత్స కొనసాగుతుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. శనివారం రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రపంచాన్ని చూసిన కొన్ని గంటల్లోనే పసికంతులు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అటు ఢిల్లీలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2:30 సమయానికి జరిగిన అగ్ని ప్రమాదంలో 3 దుర్మరణం పాలయ్యారు. 13 మందిని అగ్నిమాపక బృందాలు రక్షించాయి. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్పూర్ జిల్లాలో కుతర్ వద్ద ట్రక్, బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. పూర్ణగిరికి భక్తులతో వెళుతున్న ఓ బస్సు భోజనం చేసేందుకు దాబా దగ్గర ఆగిందని పోలీసులు తెలిపారు. కొంతమంది భక్తులు బస్సులో కూర్చుని భోజనం చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఓ ట్రక్ అదుపు తప్పి బస్సును వెనక నుంచి ఢీకొన్నట్టు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఎలాంటి ఆధారాలు, ధ్రువపత్రాలు లేకుండా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ సివిల్ కేసులో పిటిషన్ వేసిన వ్యక్తికి 25,000 రూపాయల జరిమానా విధించింది. ఇలాంటి పిటిషన్ వేసి ప్రత్యర్థి కక్షిదారులను బెదిరించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడింది. హైదరాబాద్ ట్రూప్ బజార్లోని ఓ భూమిని 2001లో నవేదిత మాన్వికర్ నుంచి వ్యాపారవేత్త మహమ్మద్ నయీం అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్లలో భూమి యాజమాన్య హక్కులు పొందే ప్రయత్నం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సివిల్ కోర్టు పిటిషన్ను 2017లో కొట్టివేసింది. తర్వాత వివాదం హైకోర్టుకు చేరగా తుది తీర్పు వెలువడే వరకు భూమిని ఎవరికీ విక్రయించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నవేదిత ఆస్తిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారంటూ నయీం ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. విక్రయానికి సంబంధించి నయీం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో పిటిషన్ను డిస్మిస్ చేశారు. అలాగే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నయీంకు 25,000 జరిమానా విధిస్తూ ఈ మొత్తాన్ని 2 వారాల్లో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి అక్రమ నిర్మాణాలు ముప్పుగా మారుతాయని, వాటి తొలగింపుపై అధికారులు జాప్యం చేస్తున్న, ఉదాసీనంగా వ్యవహరించిన చట్ట ఉల్లంఘనను ప్రోత్సహించినట్లవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించకుండా పౌరులు కోర్టుకు వస్తేనే అధికారులు మేలుకొని చర్యలు ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం జీహెచ్ఎంసీ, టీఎస్, పీపాస్ చట్టాలు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. ఇలాంటి ఫిర్యాదులను అధికారులు ప్రోత్సహించడంతో పాటు వారి ఉనికిని రహస్యంగా ఉంచుతూ రివార్డులు అందజేస్తున్నాయంది. అందువల్ల అక్రమ నిర్మాణాలపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు దాఖలు చేయవచ్చంది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లోని ఓ అక్రమ నిర్మాణాన్ని చట్ట ప్రకారం తొలగించాలని అధికారులకు ఆదేశించింది.
వరంగల్ జిల్లా సంగెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంటల్లో కాలుతున్న పంటను రక్షించబోయి ఓ అన్నదాత మృతి చెందాడు. కాట్రపల్లి గ్రామానికి చెందిన భగవాన్ రెడ్డి 2 ఎకరాల మొక్కజొన్న సాగు చేశాడు. పంట అనంతరం మొక్కజొన్న వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో వడగాల్పుల ప్రభావంతో తీవ్రంగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫామ్ ఆయిల్ తోటకు వ్యాపించాయి. మంటలు అదుపులోకి తెచ్చే క్రమంలో పొగవేడికి తీవ్ర అస్వస్థతకు గురైన రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భగవాన్ రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. 2 ఏళ్లుగా పరిశ్రమ నడకపోవడంతో వారికి పూర్తిగా పని లేకుండా పోతుంది. పిల్లల్ని చదివించాలన్నా పెళ్లిళ్లు చేయాలన్నా భారంగా మారుతుంది. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్యలకు సైతం సిద్ధమవుతున్న పరిస్థితి దాపురించింది. ఇటీవల రమేష్ బాబు అనే కార్మికుడు పరిశ్రమలోని చిమ్నీ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో కార్మికుల ఇబ్బందులు, పరిశ్రమ స్థితిగతులపై ప్రత్యేక కథనం. ఉమ్మడి మెదక్ జిల్లా చెరుకు రైతులకు ఉపయోగపడేందుకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్ పేరుతో జహీరాబాద్లో 1972-73 సంవత్సరంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. బీదర్, హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా 132 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డుకు ఓవైపు కర్మాగారం, మరోవైపు సిబ్బంది, అధికారుల నివాస గృహాలు నిర్మించింది. కర్మాగారం గానుగ సామర్థ్యం రోజుకు 2500 టన్నులు ఉండేలా ఏర్పాటు చేశారు. 2003లో ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి కర్మాగారాన్ని విక్రయించింది. ఆ సంస్థ 2006-07లో మరొకరికి అమ్మగా 2016-17లో ఇంకో చేయి మారింది. తాజాగా మళ్లీ అమ్మక ప్రక్రియ సాగుతున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమలో 164 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా మరో 400 మంది కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికులు పనిచేస్తున్నారు. జీతాలు లేక పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు కార్మికులంతా కలిసి జైరాబాద్ బంద్కు ప్రకటిస్తే రేపు సీఎం గారు వస్తున్నాగా ఆ రోజు రాత్రికి ఓనర్ అయిన రామ్నాథ్ గారిని పిలుచుకొని వచ్చి మీ డబ్బులన్నీ 2 రోజుల లోపల ఇస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా ఒక పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు అటువంటి ఏమీ లేదు. మరి కొంతమంది మధ్యవర్తులు వచ్చి ఈ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక సగం భూమి ఆల్రెడీ అమ్ముకున్నారు. మరి ఇంకా సగం భూమిలో దాన్ని కూడా అమ్మాలని చెప్పేసి ఏ రకంగా ఈ ఫ్యాక్టరీని మరి స్క్రాప్ లో అమ్మాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఇప్పుడు మా దగ్గర దాదాపు 5-5.5 కోట్ల రూపాయలు మా యొక్క కార్మికుల బకాయి ఉన్నది. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఎల్ఐసి లేదు. ఒక 10 మంది కార్మికులు చనిపోయినారు. ఆ చనిపోయిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. ఒక 20-30 మంది రైతులు మా కార్మికులు రిటైర్మెంట్ అయినారు. వాళ్ళకి ఒక రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ఓనర్ ఎక్కడుంటారో తెలియదు. ఎప్పుడైనా అలచల్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చి తోలుకొని వస్తారు. ఇక మేము ఇప్పిస్తాం 2 రోజులు అని చెప్పేసి కాగితాలు రాసిస్తారు. మళ్ళీ వాడు పట్ట దొరకడు. ఇక్కడ పని చేస్తున్నాము. ఒక సంవత్సరం నుండి మాకు జీతాలు లేవు, ఏం లేవు. మీటింగ్ కాగానే రేపు వేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి వాళ్ళు మాకు మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతవరకు మేము భరించుకుంటూ పోవాలి? ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమ గానుగా ఆడించకపోవడంతో తమకు పని లేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి పని చేసుకుందామంటే ఎక్కడ తమను పరిశ్రమ నుంచి తొలగిస్తారోనని కార్మికులు రోజూ కర్మాగారానికొచ్చి సాయంత్రం వరకు ఉండి వెళుతున్నారు. జీతాలపై ఎన్నిసార్లు పోరాడినా సమావేశాలు పెట్టి కొద్ది రోజుల్లో డబ్బు చెల్లిస్తామంటారే గాని నేటికి పైసా ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఫాదర్లు ఇంట్లోనే పనిచేసారు, మేము ఇంట్లోనే పనిచేస్తున్నాము, మా కొడుకులు కూడా ఇంట్లోనే పనిచేస్తారు. 3 తరాల ఫ్యాక్టరీ, చాలా మంచి రికవరీ ఫ్యాక్టరీ ఇది. ఒక 6 సంవత్సరాల నుంచి దీని పరిస్థితి పూరా దీన పరిస్థితికి వచ్చింది. ఇది ఎందుకని అంటే దీనికి పెట్టుబడిదారులు దీనికి ముందుకు వస్తలేరు. దీనికి ఏం చేస్తున్నారో మాకు కూడా అది అర్థమైతలేదు. అది ఎవరికో అప్పచెప్తున్నారో, ఎవరో మేనేజ్మెంట్ ఇంకోరికి అప్పచెప్తారు. మేనేజ్మెంట్ ఏడుంటున్నారో తెలుస్తలేదు. గత 40 సంవత్సరాల కింద ఏ ఫ్యాక్టరీ లేవు. ఇదే ఫ్యాక్టరీకి రావాలి, లేకపోతే నరికి ఊరాలకేయాలి. ఇప్పుడు అట్లా అయిపోయింది. ప్రతి ఊళ్ళో 10 మంది 20 మంది దళారులు అయ్యారు. ఎక్కడో పంపిస్తున్నారు. రైతులు కూడా ఓపిక పడతలేరు. మన ఫ్యాక్టరీ నడవాలన్నట్లు కూడా రైతులు కూడా చాలా 100% కృషి చేస్తే ఫ్యాక్టరీ నడుస్తుంది. దీన్ని ఎవరు పట్టించుకోవచ్చు. మేము అందరి దగ్గర తిరుగుతున్నాం. డీసీఎల్ పోయిన కలెక్టర్ కూడా విన్నపించినాం. ఈ కలెక్టర్ కూడా చెప్పినాం. గత 20 సంవత్సరాల ఫ్యాక్టరీలు చేస్తున్నా మాకు ఇదే ఆధారం. మేము తెలంగాణ ఉద్యోగంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం. అదే ఉద్యోగాలు ఈ రోజు మాకు లేకుండా పోతున్నాయి. మేము తిందామంటే తిండి లేదు. మా పిల్లలందరూ ఈ రోజు ఇంటర్ 10th అలా చదువుతున్నారు. పెళ్లిళ్ళకి వచ్చిర్రు. ఫీజు కట్టుకుందామంటే కాలేజీకి వెళ్ళి పంపిస్తున్నారు. మేము అందరి దగ్గర కలెక్టర్ దగ్గర కూడా కోసే చెప్పినాం సార్. ఇప్పటి వరకు మాకు జరుగుతలేదు. ఇది తప్ప మాకు వేరే మార్గం లేనే లేదు. మాకు ఇదే ఆదాయం కాబట్టి ఇది ఇక్కడే మేము పని చేసి బతకగలుగుతాం. 12 నెలల సంది మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఒక్కొక్కరు ఇట్లా టవర్లు ఎక్కుతున్నారు. అప్పులు తెచ్చుకుంటున్నాము. లేకపోతే పిల్లలు చాలా మంది స్కూల్ కూడా కాలేజీ కూడా మానేపించారు. ఏడాది కాలంగా వేతన బకాయిలు చెల్లించడం లేదని మనస్తాపానికి గురైన రమేష్ బాబు అనే కార్మికుడు వారం రోజుల కిందట పరిశ్రమ పొగగొట్టం ఎక్కి నిరసన తెలిపి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెలలోనే తమ కుమార్తె వివాహం ఉండడంతో ఏర్పాట్లకు కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
అది గమనించిన కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని మిగిలిన కార్మికులతో చర్చించారు. అధికారులతో పాటు స్థానికంగా ఉంటున్న రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఫోన్ ద్వారా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కార్మికులకు రావాల్సిన నగదును ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేనేమన్నా వేసుకొని చనిపోతా, జీతాలు ఎక్కువచ్చురు ఏమి ఎక్కువచ్చురని మొన్న జైరాబాద్ పోయిన 2 సార్లు. ఆయన ఇప్పుడు అని ఫోన్ లేపలేదంట. మా తమ్ముని తోలుకొని పోతే కలవండి కలవనికి వచ్చిండంట. నేనేమి ఉండాలని అట్లా చేస్తుంటా సార్. ఇప్పుడు అందరి గురించి కూడా ఆలోచిస్తుండే, అతను ఒక్కని గురించి కాదు. నా బిడ్డ పెళ్లి ఉన్నది, మళ్ళీ అందరు కూడా అన్నం లేక తిండి లేక పిల్లలు ఇట్లుంటున్నారు, మీరు ఇట్లా ఆలోచించకొచ్చారు మా గురించి అని నేను చచ్చిపోతా అని ఎక్కింది సార్. చక్కెర కర్మాగారం ఇప్పుడు 11 నెలల నుంచి జీతాలు రాక కార్మికులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు. సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని నడిపించడానికి కృషి చేస్తానని చెప్తూ ఈ 1-2 నెలల్లో జీతాలు వచ్చేటట్టు చేస్తాము. తమ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వానికి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించి సకాలంలో జీతాలొచ్చేలా చొరవ చూపాలని విన్నవిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని జగ్గసాగర్ కొండస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. వారం రోజుల నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొండస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమాన్ని నిర్వహించిన అనంతరం ఉదయం 4 గంటలకు స్వామిని రథంపై ఊరేగించారు. భారీగా తరలివచ్చిన భక్తులు కొండస్వామి రథాన్ని లాగి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.